సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఆ తర్వాత ఏం బాగాలేదు ఇప్పటికి మీ నాన్నగారు? డాడీకి కొంచెం హెల్త్ ఇష్యూస్, జాయిండీస్ అనే అలా ఉంటుండే. కొంచెం జాండీస్ అడ్వాన్స్ స్టేజ్ లో ఉండే. ఆఫ్టర్ మా మ్యారేజ్ అయిన 3rd month లోనే డాడీ చనిపోయారు. ఓ ఎన్ని ఇయర్స్ అవుతుంది? 15 years. మాది మ్యారేజ్ 15 ఎగ్జాక్ట్లీ మ్యారేజ్ అయిన 3rd month కి చనిపోయారు డాడీ. ముందే ప్లాన్ చేసి మ్యారేజ్ చేశారు మీకు? లైక్ అంటే ఫస్ట్ నాయనమ్మే చనిపోయి, అసలు నానమ్మ చనిపోతారని మేము ఎవరం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ November 4th మా వెడ్డింగ్ డే. నాయనమ్మ నవంబర్ నుంచి అంటే Feb లో నాయనమ్మ చనిపోయారు. నాయనమ్మ చనిపోయిన 13th డేనే డాడీ చనిపోయారు. నాయనమ్మ కార్యక్రమాలు అయిపోయి అందరం ఎటు వాళ్ళు అటు వెళ్ళాము. ఓకే, సో బ్యాక్ అయిపోయినాము. మళ్ళీ వెంటనే డాడీది జరిగింది. మీ నాన్నకి మీ నాన్నమ్మ అంటే బాగా ఇష్టం ఉంటుంది? చాలా చాలా, అసలు తన గురించే బాగా ఆలోచించేవారు బాగా. అండ్ ఇంకొక నేను కూడా ఆడపిల్లని ఉన్నాను, తన హెల్త్ బాగున్నప్పుడు అది జరగాలి అనేది ఆమె కోరిక. ఎంతమంది ఎన్ని చెప్పినా గారాల పట్టి అంటే నాన్నకి అయ్యో. యాక్చువల్ గా వీళ్ళ ఫాదర్ వాళ్ళు 4 members అన్నాను కదా. ఫస్ట్ అంటే ఎవరైతే ఉన్నారో తను చనిపోయి ఉండే, అంటే చాలా అంటే ఎర్లీ టైంలోనే చనిపోయారు. తర్వాత ఇంకా ముగ్గురులలో ఇద్దరు దే ఆర్ అంటే ఇన్ ఖమ్మం, అంటే వాళ్ళ ప్రొఫెషన్ పరంగా ఖమ్మంలో సెటిల్. ఇంకా వాళ్ళ నానమ్మ దగ్గర వీళ్ళ ఫాదర్ ఒక్కరే ఉండేది. సో తన రెస్పాన్సిబిలిటీ కూడా డాడీయే చూసుకుంటారు. ఇంకా ఆ కనెక్టివిటీ బాగా వాళ్ళిద్దరికి కూడా బాగా ఉంటది అనమాట ఇద్దరు. సో అలా పెళ్ళైన 3-4 మేము అంటే సపరేట్ ఫ్యామిలీస్ కూడా కాదు, ఒకటే జాయింట్ ఫ్యామిలీ, ఒకే ఇంట్లోనే ఉండేవాళ్ళము నాన్నమ్మ వాళ్ళు మేము అంతా. నాన్న గారాల పట్టినా నానమ్మ గారాల పట్టి? నానమ్మ గారాల పట్టి అంటే ఇంకా అది బాగా, ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా నానమ్మ ఎక్కడికి వెళ్తే డాడీ వాళ్ళ దగ్గర కూడా నేను ఉండకపోతుండే. అక్కడ పక్కనే అయినా కూడా నానమ్మ దగ్గరే ఉంటుండే మొత్తము. నానమ్మ ఎక్కడికి వెళ్ళినా ఎటు వెళ్ళినా కూడా నన్ను తీసుకొని వెళ్తుండే. ఎన్ని రోజులు అలా వెళ్తాము నానమ్మ తోటి అని వాళ్ళు కూడా ఉన్నారు. బేసిక్గా అమ్మాయిలు అంటే అమ్మమ్మ గారాల పట్టి ఉంటారు. ఎగ్జాక్ట్లీ అవును. బట్ నాకు నానమ్మ. ఓకే, నాన్న ఇదైపోయిన తర్వాత తీసుకోగలిగారా మీరు వెంటనే? అంటే లేదండి చాలా. అండ్ ఒకటే 2 ఇన్సిడెంట్స్ కదా నాకు, సేమ్ సిచ్యువేషన్. అసలు చాలా వరకు అందరం డైజెస్ట్ చేసుకోలేకపోయాము. అప్పుడు మీరు ఇంకా చాలా చిన్న పిల్ల కదా? చాలా చిన్నది. ఇంకోటి అప్పుడే స్టార్టింగ్ నా లైఫ్ స్టైల్ స్టార్ట్ చేసింది అప్పుడే. ఎట్ ద సేమ్ టైం నాకు నా లైఫ్ లో ఇంపార్టెంట్ అయిన పర్సన్స్ ఇద్దరు. అది ఇప్పటికీ నేను అది తలుచుకుంటే నాకు అది పెయిన్ఫుల్ గా ఉంటుంది. యాక్చువల్ గా అంటే తను ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి వచ్చి సెటిల్ అయ్యే టైం కూడా అంటే టైం కదా, షార్ట్ టైం లోనే అటు ఇట్లాంటి కొలాప్స్ కావడము, సడన్ గా అంటే అటు వెళ్ళి మళ్ళీ రావగానే నాయనమ్మది అయిపోగానే మళ్ళీ ఎమ్మటే కావడము, చాలా అంటే ఆ టైంలో లిటరల్లీ నేను అంటే కొంచెం తీసుకోలేకపోయాను. ఆ టైంలో నుంచి బయటికి రావడానికి వేణుగారు అయితే చాలా అండి. ఇప్పుడు అడగబోతున్నా నేను. అంటే 3 నెలలు అయి ఉంటుంది పెళ్ళయి, అరేంజ్డ్ మ్యారేజ్. అప్పుడప్పుడే మీరిద్దరు అర్థం చేసుకుంటూ ముందుకెళ్తుంటారు. ఇద్దరు చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ తన లైఫ్ లో. అలా చనిపోయారన్నప్పుడు యు ఆర్ ద మెయిన్ పర్సన్. ఆ నిమిషానికి ఆవిడని చూసుకోవాల్సిన బాధ్యత అంతా మీకే ఉంటది కదా. ఎలా ఉండింది అప్పుడు? ఆవిడ ఎలా ఉన్నారు, మీరు ఎలా తీసుకున్నారు? అంటే నేనేమన్నానంటే ఇప్పుడు అక్కడే వదిలేసి వచ్చేస్తే అదే సినారియోలో తను ఇంకా లోకి వెళ్తుంది అని చెప్పేసి వాళ్ళ నాయనమ్మది అయినప్పుడు కూడా నేను తీసుకొని అంటే హైదరాబాద్ తీసుకొని రావడం, కొంచెం మళ్ళీ న్యూట్రలైజ్ చేద్దాం అనే టైంలో మళ్ళీ వాళ్ళ ఫాదర్కి అలా కావడం. సో అలా అయినప్పుడు తను ఇంకా అంటే ఇప్పుడు ఫాదర్ అంటే తనకి ఎలా ఉండే అంటే తనకి బాగా ఇష్టమైన కొన్ని ఉంటాయి. అంటే మొక్కజొన్న కంకులు, నెక్స్ట్ మామిడి పండ్లు. మామయ్య ఉన్నప్పుడు పాపం మాకు మ్యారేజ్ 3 months లోనే తను అక్కడి నుంచి అవి పంపించడం బస్ ఇచ్చి. సో అట్లా నేను ఆ బాండింగ్ చూసిన తర్వాత తనకి ఎట్లా అంటే ఎప్పుడు కూతురు పక్షానే ఉంటారు ఆయన, ఎప్పుడు అలానే. సో నేను అప్పుడు అంత అఫెక్షనేట్ గా ఉన్నప్పుడు మనం ఆ రోల్ మనం ఎందుకు తీసుకోవద్దు అని చెప్పేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక ఫాదర్ రోల్ కూడా ఏదున్నా అంటే మాకు అప్పుడప్పుడు ఏదైనా అంటే చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ జరిగినా కొంచెం ఒక ఫాదర్ రోల్కి వస్తా కదా, అప్పుడు కొంచెం అవుతుంది. బట్ షీఈస్ వెరీ అంటే అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు ఆ మూమెంట్ లో ఎలా ఉన్నా
బట్ ఇమ్మీడియట్గా మళ్ళీ నా కోసమే కదా అది అని ఆ గుణమే తన్ని ఇంకా మనం ముందుకు వెళ్ళగలిగామంటే కానీ అంటే నిజమే కదా, నాన్న కూతురు, నాన్న గారాలు పట్టి నాన్న ఎఫెక్షన్ ఎలా ఉంటుందని ఖచ్చితంగా కూతుర్లకే తెలుసు. మనకెంత ఆలోచిస్తారు. ఇప్పుడు ఆయన ఉంటే మీ ఇద్దరికి ఏదైనా గొడవ వస్తుంటే నువ్వు వచ్చే అమ్మా అని కూతుర్ని వెంట పెట్టుకొని వెళ్ళగలిగే ఇది ఒక నాన్నకే ఉంటుంది. యాక్చువల్గా ఈ ఫాదర్ ఎఫెక్షన్ అనేది నాకు కూడా కనెక్ట్ అయింది. అంటే నేను ఐ వాజ్ ఇన్ వెరీ అంటే ఏజ్ చిన్నగా ఉన్నప్పుడే ఐ లాస్ట్ మై ఫాదర్. ఐ నో, నేను ఈవిడ ఫాదర్ గురించి మాట్లాడుతున్నాం కదా, ఇటు మాట్లాడి ఇటు వద్దాం అనుకున్నా. అంటే అది ఎవరు ఫుల్ఫిల్ చేయలేదు ఎంతైనా. అంటే మనం ఎంత పెద్దనాళ్ళు ఉన్నా బాబాయిలు ఉన్నా అంటే అంత ఓపెన్ అప్ అవ్వలేము, బికాజ్ సమ్ అదర్ సర్కమ్స్టెన్సెస్ ఉంటాయి మనం అక్కడ పోయి మాట్లాడాలనేది. బట్ నాకేమనిపించిందంటే దిస్ ఇస్ ద టైం. అంటే నాకు పిల్లలు పుట్టక ముందే ఒక ఫాదర్ అయ్యి అంటే ఆపర్చునిటీ అలా వచ్చింది అనుకున్నాను. అంటే అప్పటి నుంచి అలానే ఉన్నాము ఇద్దరము. వెన్ ఇట్ కమ్స్ టు రేణుక అంటే నేను రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అయినా పక్కన పెట్టేస్తా. అంటే ఎందుకంటే తను అలా ఉంటుంది, అంత మంచిగా, అంత అండర్స్టాండింగ్, అంత బాండింగ్ మా ఇద్దరి మధ్యలో ఉంటుంది. రియల్లీ అండి. అదే ఆ విషయం అయితే నేను చాలా అంటే ఏమో నా లైఫ్లో నుంచి పర్సన్స్ని తీసుకెళ్ళినా కూడా నాకు అలాంటి రీప్లేస్ చేయగలిగారు అని అంటే వేణు గారు, అంటే మా వారు. ఖచ్చితంగా. అంటే ఒక నాన్న ప్లేస్ ని భర్తీ చేయడం అంటే ఎగ్జాక్ట్లీ ఎంత ఇదిగా ఉండాలి, ఎంత ఒదిగిపోవాలి, మీకు ఏది కావాలంటే అలా మారిపోవాలి కదా ఆ పర్సన్. సో అలా చూసుకోవడం చాలా గొప్ప విషయం. 15 years ఆఫ్ యువర్ జర్నీలో ఇప్పటికీ ఫాదర్ లా చూసుకుంటున్నారంటే నిజంగా అండి. అంటే కొన్ని ఆగిపోతాము అనుకున్న సిచ్యువేషన్స్ కూడా నేను తనకి ధైర్యంగా చెప్పగలిగి నాని అని పిలుస్తాను. అంటే జనరల్ గా ఇంట్లో ఉంటే నేను నాని అలా పిలుస్తుంటాను. అలా ఓపెన్ గా షేర్ చేసుకొని ఫైట్ చేస్తాను, లవ్ చేస్తాను, కేర్ చేస్తాను, ఎవ్రీథింగ్. ఇంకా మొత్తం తను ఆ సిచ్యువేషన్ లో. ఓకే, మీ ఫాదర్ అంటే అంటే ఇందాక చెప్పాను కానీ మేము ఖమ్మంలో ఉన్నప్పుడు నాన్నకి 2 స్వీట్ సెంటర్స్ ఉండే. తను మంచిగా రన్ అవుతున్న టైంలో సమ్ అదర్ అంటే బిజినెస్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూ వల్ల వీ లాస్ట్ హిమ్. సో అప్పటి నుంచి నేను అంటే మా అమ్మ వాళ్ళ సైడ్ అంతా నల్గొండ. సో అక్కడ ఉండి పెరిగి అంటే చదువుకోవడము, అంటే స్కూలింగ్ అక్కడే అయిపోయింది, ఇంటర్మీడియట్ అక్కడే అయిపోయింది, డిగ్రీ అక్కడే అయింది. తర్వాత ఐ గాట్ ఏ ఆపర్చునిటీ టు వర్క్ ఇన్ ఫార్మా. సో ఐ మూవ్ ఇన్ టు అంటే హైదరాబాద్కి వచ్చేసాము 2004లో. అప్పటి నుంచి ఇంకా అమ్మ ఏం చేసేవారు? అమ్మ తను పాపం స్కూల్లో ఉన్నప్పుడు, స్కూల్లో చదువుకునే డేస్లో అప్పట్లో ఏంటంటే ఓన్లీ చదువు కాకుండా పిల్లలకి ఏదో ఒకటి ఉండాలి సపరేట్గా, ఏదైనా అంటే నైపుణ్యత అంటారు కదా, వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి ఆపర్చునిటీస్ ఇచ్చేదంట స్కూల్లో, ఏం చేస్తారు ఏంటని. అట్లా మా మదరు టైలరింగ్ నేర్చుకున్నారు, అంటే స్టిచ్చింగ్ అనేది. సో మా ఫాదర్ చనిపోయిన తర్వాత అదే మాకు అంటే ఫుడ్ పెట్టింది. సో అమ్మ ఎలా అంటే నాకు మా అమ్మ నాన్న ఇద్దరు విషయంలో నాకు బాగా నచ్చేది ఏంటంటే మా నాన్న హీ వాజ్ వెరీ డిగ్నిఫైడ్ అనమాట. అంటే ఏ చేసినా ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు తన డ్రెస్సింగ్ కానీ తన ఉండే విధానం కానీ హీ యూస్ టు టేక్ కేర్ లాట్ అనమాట. సో నాకు ఆ గుణం వచ్చింది నాన్న కాడ నుంచి. అంటే నాకు అది బాగా ఇష్టం, ప్రొఫెషనల్గా ఉండాలని. ఇంకోటి అమ్మ కాడ ఏంటంటే నెవర్ గివ్ అప్. అంటే ఎటువంటి సిచ్యువేషన్ లో అయినా ఏదైనా తను గివ్ అప్ ఇవ్వదు. తను ఏదనుకుంటా దాని మీదే నిలబడుతుంది. అంటే కొన్ని విషయాలు అది రాంగ్ అయినా రైట్ అయినా ఆమె అన్నదే కరెక్ట్ అన్నది. బట్ నేను వాళ్ళిద్దరిలో వచ్చి తీసుకుంది ఏంటంటే ఒకళ్ళ కానించి ప్రొఫెషనలిజం, ఇంకొకళ్ళ కానించి ఆ మొండితనం. అంటే అది ఏంటంటే మనం ఏదైనా అనుకుంటే గివ్ అప్ ఇవ్వద్దు, లైఫ్ లో సాధించే వరకు ఉండాలి. సో అయ్యా అంటే నాకు కూడా సిస్టర్ ఉండే అండి, అన్ఫార్చునేట్లీ వి లాస్ట్ హర్. సో అండ్ బట్ వాట్ ఐ ఫీల్ అంటే దేవుడు అయితే తీసుకుంటాడు అది మనకి మళ్ళా రిటర్న్ లో చాలా గట్టిగా ఇస్తాడని అనుకుంటాను. మా నాన్న ప్లేస్ లో మా సన్, నా చెల్లె ప్లేస్ లో డాటరు. అయితే నాకు ఇప్పుడు ఏంటంటే నాకు డాటర్ అయినా సిస్టర్ అయినా అండ్ మదర్ అయినా మా జస్సు. అంటే నేను తను ఏదైనా అంటే మా మదర్ ఉన్నా కూడా ఇంట్లో నాకు ప్యాంపరింగ్ ఆమె చేస్తుంది. నాకు అంటే సన్ ఎట్లా అంటే ఏదైనా నాకు ఏదైనా అంటే నేను టెన్షన్ లో ఉన్నా, ప్రెషర్ లో ఉన్నా, హీ యూస్ టు గివ్ మై అంటే కొన్ని అడ్వైజెస్ ఇస్తాడు. అంటే డాడీ నువ్వు ఎందుకు ఇలా ఇలా అని చెప్తుంటారు. సో నాకేమనిపిస్తుంది అంటే నా బోత్ ఆర్ దేర్ ఇన్ మై హోమ్. ఓకే,